అందరికీ నమస్కారం. నేను ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా విజయనగరం పార్లమెంట్లో వచ్చిన సందర్భంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వరకు, విజయనగరం నుంచి రణస్థలం వరకు, అలాగే మా స్వగ్రామం విఎన్పురం వరకు అడుగడుగున ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో అభిమానంతో నన్ను స్వాగతం పలికి మీ బిడ్డలాగా ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైన మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు మా మనిషి మా అప్పలనాయుడు మాకు అందుబాటులో ఉంటాడు, మా ఇంట్లో కుటుంబ సభ్యుడిని ఇలా భావించి నాకు 2,50,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు భారతదేశం గర్వదగ్గ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అవకాశాన్ని 100% నేను సద్వినియోగం చేసుకుంటాను. అలాగే నిన్నను చాలా ప్రయాసలో పడి మీరు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు సహకరించారు. సో మీ అందరికి కూడా మరొకసారి నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఎన్డీఏ కూటమి తరపున, నా కుటుంబ సభ్యుల తరపున, మన నియోజకవర్గం ప్రజల తరపున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అలాగే ప్రయాణికులు కూడా క్షేమం కోరుకుంటున్నాం. ఎందుకంటే వారు ట్రాఫిక్లో కొన్ని ఇబ్బందులు అయ్యాయి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ వచ్చింది. నేను ఒక ప్రయాణికుడిగా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి నేను కూడా అప్పుడు చూశాను కనుక, సగటు ప్రయాణికుడిగా మీ కష్టాలు నాకు తెలుసు కనుక, నేను జరిగిన ఏమైనా చిన్న చిన్న ట్రాఫిక్ జామ్స్ అయిన విషయాలు ఉంటే మీ ద్వారా వారికి కూడా ఒకసారి క్షమాపణ కోరుకుంటూ, కోఆపరేట్ చేసిన పోలీసు యంత్రాంగానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.